నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనసు ఉండాలి. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. చీకటి అనేది మన జీవితం లాంటిది, కానీ ఆ చీకటి లాంటి జీవితాన్ని ఎదుర్కొనేందుకు ప్రేమ అనే వెలుతురు ప్రతి మనిషికి అవసరం. జీవితం పెట్టే పెద్ద పరీక్షలకు భయపడి వెనుకదిరగకు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి శిఖరాగ్రిని చేరడానికి ప్రయత్నించు. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. అన్నింటికంటే గొప్ప వరం సంతోషంగా ఉండగలగడమే. కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి ప్లీజ్. మనకు దూరంగా ఉండే భరించలేం, అది ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా. ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించనిదే చాలా మంచివాడు అనే ముద్ర వేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకుంటే క్షణం నుండే అతను మంచివాడిగా నటించడం మొదలెడతాడు. కొందరిని నా జీవితం నుంచి దూరం చేసుకున్నాను అంటే వారి మీద కోపంతో కాదు, నన్ను నేను గౌరవించుకుని. నూనె లేకుండా దీపం వెలగదు, నమ్మకము లేకుండా బంధం నిలవదు. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన రంగస్థలం. అక్కడ ఆడే నాటకమే జీవితం, కానీ నటీనటులే సరైన వారు దొరకరు. ఒక తీపి జ్ఞాపకం చాలు బ్రతుకున్నంత కాలం. జీవించడానికి ఒక చేదు నిజం చాలు ఎంత బ్రతకాలో తెలియడానికి. ప్రపంచంలో నీ కోసం ఎవరు లేకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వు ప్రపంచంలా కనిపిస్తావు. ముళ్ళున్న గులాబీకే అందం ఎక్కువ, కోపం ఎక్కువగా ఉన్న మనుషులకే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రేమించే బంధం మనల్ని ప్రేమించకపోవచ్చు, కానీ నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా నిన్ను తిరిగి ప్రేమించి తీరుతుంది. 100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్లే. నిన్ను గొప్పగా చూస్తూ ఎల్లప్పుడూ నీ ఉన్నతిని కోరుకునే వ్యక్తుల మధ్యనే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించు. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం లేదు, కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న వ్యక్తిని మాత్రం వదులుకోకు. శరీరానికి తగిలిన గాయం మానినా మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు.